ఇన్ని టిఫిన్స్ తిన్నా 2 రోజులకోసారి మటుకు ఈ ఉప్మా ఉండాల్సిందే. అదేంటో 2 రోజులు తినకుంటే ఏందో తిననట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. గుర్తొస్తూ ఉంటుంది ఉప్మా చేస్తానండి ఇవాళ అని చెప్తుంటాం మా వారికి. రోజు ఏం ఉప్మా ఆపు నీ గోల ఉప్మా గోల దోశలో ఇడ్లీలో వేయి అంటుంటారు. అందుకనేసి ఇవాళ దోశ పిండి ఉన్నా కానీ కొద్దిగన్నా ఉప్మా చేస్తాలి అని చెప్పేసి ఉప్మాకి ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టేసి అందులో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ కట్ చేసి వేసేసాను. కొన్ని తాలింపు గింజలు వేసేసి ఫ్రై అయిపోతుంది. ఇంకా రవ్వ ఇది చూశాను కొద్దిగా ఉంది బొంబాయి రవ్వ, కొన్ని రోస్టెడ్ సేమియా ఉన్నాయి ఆశీర్వాద్ కంపెనీ. 2 కలిపి అయితే చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడన్నా ఇలా కలిపి చేస్తారా కామెంట్ చేయండి. నాకైతే ఇలా చేయటం చాలా ఇష్టం. ఇంకా అవి అయితే ఒక పక్క రెడీ అయిపోతుంది. ఈ కవర్ ఏంటమ్మా అంటారా, ఇది వచ్చేసి గెంచుగడ్డలు. మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళైతే వాళ్ళకి చేను ఉంది, అందులో గెంచుగడ్డలు అయితే వేశారంట. ఇంకా కోత కోసారని మాకైతే కొన్ని తెచ్చి ఇచ్చారు. ఈ మధ్య వరుసగా గెంచుగడ్డలు చేస్తానే ఉన్న అప్పుడప్పుడు తీసుకొని ఇంకా తెచ్చాక వద్దని ఎలా చెప్తాము. ఇంకా అందుకనేసి గెంచుగడ్డలు అయితే ఒక పక్క నానబెట్టేశాను. రవ్వ ఎసరు వచ్చేసింది, రవ్వ వేసేసి ఉప్పు వేసి కలిపి పెట్టాను ఓ పక్క సిమ్లో. ఈ పక్క అయితే గెంచుగడ్డలు కడిగేసి ఒక గ్యాస్ మీద అన్నీ వేసి పెట్టాను. వాటర్ వేసి ఉడకబెడతాను నేను ఫస్ట్. అలా ఉడికాక ఇలా బెల్లం వేసి కొద్దిగా నెయ్యి వేస్తాను. ఒక్కసారి ఇలా చేసి ఇచ్చాను మా వారికి, అప్పటి నుంచి ఇలాగే చేయమంటున్నారు. లేకుంటే అసలు గెంచుగడ్డలే తినరు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.